వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీరు చేసే లైకుల వల్ల మరిన్ని వీడియోలు చేసేకి మోటివేషన్గా ఉంటుంది. అరే ఏంది విరాట్ అన్న, ప్రపంచంలో ఎక్కడ లేని దరిద్రము ఎక్కడ లేని శని మనకే చుట్టుకుంటుంది. ఈ పాకిస్తాన్ నా కొడుకుల నుంచి చేతికొచ్చే కప్పు జారిపోయేలా ఉంది. అటాక్ ముందు ఎంత మంచి ఫామ్ లో ఉంటారు అందరూ. ఇప్పటి నుంచి ఎట్లా ఆడతారో ఏమో, ఫామ్ లోకి వస్తారో లేదు, అన్ని మ్యాచ్లు పోయిస్తుందో ఏమో. ఏంది విరాట్ అన్నో, నాకైతే భయం వేస్తా ఉంది. అరే పద్దరు, నీకు భయం ఎందుకు దండగా ఈ విరాట్ ఉండక. మనోళ్ళైతే అదే ఊపులో ఉంటారులే, నువ్వైతే ఏం టెన్షన్ తీసుకోకు. గ్యాప్ ఇచ్చిందే ఒక నెల కాదు, జస్ట్ 1 వీక్. మనోళ్ళైతే సూపర్ ఫామ్ లో ఉన్నారు, అట్లే మ్యాచ్లు కూడా గెలుస్తాం కూడా. అయినా మనమైతే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ పోయిన్నాము. ఆల్మోస్ట్ ఏంటి, పక్కా ప్లే ఆఫ్స్ కి అయితే పోయిన్నాము. టాప్ 2లోకి పోవాలంటే ఇంకో 2 మ్యాచ్లే కదా, గెలిచేస్తాం. గెలుస్తారు ఎక్కేసుకుంటారు కదా. వరుస పెట్టి 7 మ్యాచ్లు రప్ప 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 అని గెలిచి పారదొబ్బెతిమి. ఒక మ్యాచ్ అయితే మిస్ అయింది, మిగిలిన మళ్ళీ చూసుకో, వరుస పెట్టి గెలుస్తాం. ఈ ముంబై ఇండియన్స్ అంటే ఏమనుకుంటువి, వరుస పెట్టి మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కి వచ్చినామా, కప్ప మూసుకొని మా చేతిలో పెట్టాల్సిందే, అది ఎవరైనా సరే. అంత సీన్ లేదు, మీరు ఎన్ని కథలు మాట్లాడుకున్నా చివరికి రావాల్సింది కప్పు మా దగ్గరికి. టాప్ 1 ఎవరు అనుకుంటువి, గుజరాత్ టైటాన్ శుభ్మన్ గిల్. చూస్తూ ఉంటారు కదా మ్యాచ్లు, ప్రతి మ్యాచ్ కి నాదొక 50, బట్లర్దొక 50, సుదర్శన్తో ఒక 50. ఓవరాల్ గా చూస్తే మొత్తం ముగ్గురిది 500 దాటేసింది. అట్లుంటది మా గుజరాత్ తో. చూసుకోండి, ప్లే ఆఫ్స్ లో మిగిలిన 3 ప్లేస్లు చేంజ్ అవుతుందేమో, కానీ మా ప్లేస్ మాత్రం పక్కా ఫిక్స్. మేమైతే పక్కా టాప్ 2నే. చూద్దాం గిల్లు, చూద్దాము. మ్యాచ్ జరిగేది ఫైనల్ మీ అహ్మదాబాద్ అంటేనే కదా. మీ అహ్మదాబాద్ లోనే మేము ఫైనల్ కొట్టి మా తడాక చూపిస్తాం. ఏ తొండి, నేనైతే ఒప్పుకోను, ఇదైతే అస్సలు ఒప్పుకోను. ఆ ఢిల్లీతో ఆడే మ్యాచ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా పెడతా ఉన్నారు. ఆ మ్యాచ్ అయితే మేము ఈజీగా గెలుస్తుండే. మా బాబు సిమ్రాన్ గాడు అట్లాగే పియాన్ చార్య గాడు ఎట్లు కొట్రి, కుక్కను కొట్టినట్లు కొట్టేసిరి. ఆ మ్యాచ్ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఫ్రెష్. మా ఢిల్లీ వాళ్ళైతే ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ వచ్చేసి వర్షానికి, ఆ వర్షం పడంగా ఆ ఎస్ఆర్ఎస్ తో మ్యాచ్ క్యాన్సిల్ అయితే 1 పాయింట్ అన్న రాబట్టుకుంటమే. రెండోది వచ్చేసి పాకిస్తాన్ పుల్కాగాలకి, ఎట్లా వాళ్ళ నుంచి అన్నా మాకు మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ మ్యాచ్ పోయేదే, ఆ మ్యాచ్ పోయేదే, ఎట్లా కొంచెమైనా ఛాన్స్ ఉంది. ఇక చూసుకోండి, మా ఢిల్లీ ప్రతాపం చూపిస్తాం. ధోని అన్నో, ఈ ఐపీఎల్ కొత్త షెడ్యూల్ చూసి నాకైతే ఒకటి క్లారిటీ వచ్చేసింది. నువ్వైతే పక్క 2026 ఐపీఎల్ అయితే ఆడుతాండావు. ఎట్లా చెప్పుతున్నా, నీ లాస్ట్ మ్యాచ్ అయితే నువ్వు చెన్నైలోనే ఆడతానంటివి. ఇక్కడ చూసే చెన్నైలో ఒక మ్యాచ్ కాదు కదా, అర్ధ మ్యాచ్ కూడా వేయలేదు. అంటే దాని అర్థమేమి, నువ్వు మళ్ళీ 2026 ఐపీఎల్ ఆడుతా ఉండవు, అంతే కదా. నెక్స్ట్ సంవత్సరం వస్తా, మళ్ళీ కప్పుతోనే ఇంటికి పోతా. చెన్నైలోనే లాస్ట్ మ్యాచ్ ఆడతా. చూసుకోండి, వచ్చే సంవత్సరం ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తా. చెన్నై కమ్బ్యాక్ చూపిస్తా, కప్పు పట్టకపోతాం. అంతే ధోని అన్న, నువ్వైతే అస్సలు తగ్గబాకు. 2026 ఐపీఎల్ ఆడు, కప్పు కొట్టు, కప్పు కొట్టినాకే రిటైర్ ఇవ్వు. అంతవరకు నువ్వైతే అస్సలు తగ్గమాకు. అరే ఏంది కావ్య బాబా ఇది, ఫస్ట్ లో ఏమంట్రీ, అన్ని మ్యాచ్లు జరిగేది బెంగళూరులో, చెన్నైలో, హైదరాబాద్ లోనే అంట్రీ. చివరికి చూస్తే ఏమైందో, మన హైదరాబాద్ లో ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా లేకుండా అయిపోయా. లాస్ట్ గా కేకేఆర్ తో ఉండే మ్యాచ్ కూడా పీక్ బార్ తొబ్బేసిరి. ఇప్పుడు ఎట్లా మన హైదరాబాద్ ఫ్యాన్స్ ఖుషి చేపించేది ఎట్లా? నిండా మునిగినోడికి నీళ్లు ఏం తాగితే ఏమి, ఇప్పటికే మన పరిస్థితి అయిపోయింది. మ్యాచ్ ఎక్కడ ఆడితే మనకేంది. హైదరాబాద్ ఫ్యాన్స్ ఖుషి చేయాలంటే లైవ్ లోనే కాదు, టీవీలో కూడా చేయొచ్చు. అంతే అంటావా? అయితే చూసుకో, ఈసారి పక్కా 300 లోడింగ్. 300 కొట్టాలి అనే కళ అయితే మన కలగానే ఉంది. ఇక మిగిలిన మ్యాచ్ లో పక్క కొట్టి చూపిస్తాం. అయితే ఇక 300 లోడింగ్. నేను ఏసీలు కొట్టు, మా ఆస్ట్రేలియా ప్లేయర్లు అయితే కొంతమంది అయితే ఇంకొచ్చేదు. ఆ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడన్నా అటాక్ చేయొచ్చు. మాకైతే ఫుల్ భయంగా ఉంది, ఇంకా రాము.
ఏంది భయంగా ఉందా? ఒక్కొక్కరు 10-15 కోట్లు తీసుకునేటప్పుడు చెప్పాలి భయంగా ఉంది బోసడాగా ఉందా అనేసి. నాకు తెలిసి మీది భయము కాదు బొక్క కాదు, డబుల్ టీసీ దగ్గరకు వస్తా ఉంది కదా, దానికి ప్రాక్టీస్ చేసుకోవాలని కథలు మింగుతా ఉన్నారు అంతే కదా. ఏ లేదు విరాట్ భయం, మాకు భయమే, నిజమైన భయమే, అందుకే రావట్లేదు. సరే సరే, ఆ ఏజల్ వాడు కూడా వచ్చినా రాకపోయినా, ఫారిన్ ప్లేయర్స్ ఉన్నా లేకపోయినా ఈసారి కప్పు ఆర్సీబీదే.